can try to reduce the damage. That is బాలగారు ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు చెప్పిన అంత బాగుంది. ఇప్పుడు క్రోమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. క్రోమ్ వెబ్సైట్ లో చూసినప్పుడు మాత్రం, పవన్ వెబ్సైట్ లో చూసినప్పుడు మాత్రం అది తప్పు, అది క్రైమ్ అని చెప్పారు కదా. మన నెట్ఫ్లిక్స్ లో వచ్చేది ఏంది అంటే డబ్బులు కడితే ఏదైనా చేసేసుకోవచ్చు అంతేనా? ఫోన్ నాది కదా దాంట్లో, అంతే కదా. మరి ఇంకా ఎందుకు రాదు? నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. ఏమండి ఫోన్ అంటే అర్థం ఏంటి? ఒక మేలు ఫీమేల్ న్యూడ్ గా చేసుకుంటే పర్సనల్ థింగ్స్ చూపించడం, దట్స్ ఫోన్ సైట్స్. మరి నెట్ఫ్లిక్స్ అది ఉంది. ఎన్ని ఉన్నాయి? ఎన్ని సిరీస్లు లేవు? బొచ్చబడిన సిరీస్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సిరీస్. మీరు ఇప్పుడు చూడ ఓపెన్ చేయండి ఫోన్, నేను చూపిస్తాను తెలుగు సినిమా. మరి ఇప్పుడు వాడు డబ్బులు కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు, జిఎస్టీ కడుతున్నాడు, అది క్రైమ్ కాదు ఆ వెబ్సైట్. అంటే మిగతా మాత్రం డబ్బులు కట్టడం. మీకు ఉన్నాయా? మీ దగ్గర నెట్ఫ్లిక్స్ ఉందా? నేను ఇప్పుడే చూపిస్తా, ఓపెన్ నేను చూపిస్తా సిరీస్, చూపిస్తా నా దాంట్లో లేదు. కాదు కాదు, నేను చూపిస్తాను. నా దగ్గర ఒక ఇష్యూ వస్తే ఒక వైఫ్ కంప్లైంట్ పెట్టింది, అసలు నిజంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాడి ఫోన్ తీసుకొని, నా క్లయింట్ ఫోన్ తీసుకొని చూస్తే నెట్ఫ్లిక్స్ లో ఉన్నాయి సిరీస్ లో న్యూడ్ గా వాళ్ళు చేసుకునే పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తా, ఉంటే చూపించండి. మరి అదే అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. అక్కడ ఇన్ఈక్వాలిటీ అంటే ఒకటి చేస్తే తప్పు, ఇంకోటి చేస్తే తప్పు, తప్పే. ఎవరికైనా కాదు కాదు, అది తప్పు. అందరికీ తిరుగుతా ఉంటారు, తిరుగుతే ఈ గల్లీలు తిరిగితే ఆ గల్లీలు దొంగతనం అవుతుండే ఉంటది. తిరిగినగా దొంగతనం చేయొద్దు అని అనొద్దు, నువ్వు తిరిగినాక ఎందుకు చేసావు అనొద్దు, నువ్వు తిరగదు కాబట్టి చేసావు అని అనొద్దు. జరిగినప్పుడు కంట్రోల్ చేయాలి, అరెస్ట్ చేయాలి, విచారించాల్సిందే, దాన్ని బట్టి అవేర్నెస్ పెంచాల్సిందే. కానీ మేమంతా రెడీగా మొత్తం చూస్తున్నాం కాబట్టి మీరు దొంగతనం చేయడానికి వీల్లేదు ఈనకూడదు, మీరు తిరగలేదు కాబట్టి మేము దొంగతనం చేస్తామని వినకూడదు. బహుశా కూడా జరుగుతుండొచ్చు. సార్ చెప్పిన నెట్ఫ్లిక్స్ లో లేవని సర్టిఫికేట్ నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను, ఉండుండవచ్చు. చట్టాన్ని ఉంటే దాన్ని ప్రివెంట్ చేయాలి. హిడెన్ గా అంటే వాళ్ళు ఓవర్లాప్ లో చేశారా, చట్టాన్ని చూపించకుండా చేశారా, ఎవరైనా దృష్టిలో ఉంటే మీరు కంప్లైంట్ రైజ్ చేయండి, దాని పనిషబుల్ అవుతుంది. అంటే ఉన్నదాన్ని మనం పనిషబుల్ చేసుకోవాలి. ఉన్నదని చెప్పి లూప్ గా అందరిని వదిలేద్దామంటే కష్టం. ఒక దొంగతనం చేసి అందరు దొంగలుగా మారిపోయినా జనాల వర్డిక్ట్ ఒకటే మాటలో నేను చెప్తా, సార్ మీరు ఇది బ్యాన్ చేయాలంటే మీరు పాప్కార్న్ ధరలు, టికెట్ ధరలు తగ్గించండి, తర్వాత దీని బ్యాన్ గురించి మాట్లాడండి. ఫస్ట్ దిస్ ఈజ్ మై ప్రియారిటీ, నా ప్రియారిటీ ఇదే. నేను చూస్తాను, నా ప్రయారిటీ మీరు ఇంకా పాప్కార్న్ ధరలు పెంచుకోండి, కానీ నేను లోపలికి వస్తున్నప్పుడు వాటర్ బాటిల్ అలో చేయండి, బిస్కెట్ ప్యాకెట్ అలో చేయండి. ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా అవుట్ సైడ్ అలో చేయండి. చట్టం ఉంది, అమలు చేయండి. ఆ చట్టం ఉంది, అమలు చేయండి. పబ్లిక్ కూడా అవేర్నెస్ ఫస్ట్ తెలుసుకోండి. తీసుకెళ్ళకపోయినా సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఒకటి ఉంది, ప్రతి థియేటర్ లో కూడా ఫ్రీ వాటర్ సప్లై చేస్తారు. అది చాలా మందికి తెలియదు. కాకపోతే బాటిల్ తీసుకెళ్లలేదు, అక్కడ వాళ్ళు గ్లాస్ ఇస్తారు, అక్కడ మీకు మంచిగా గ్లాస్ తాగదు. లేదనుకుంటే వాళ్ళ మీద కేసు కట్టండి. వాటర్ గురించి పాయింట్ కాదు. ఇప్పుడు మందుకి అలవాటు పడ్డవాడు పెళ్ళం మెడలో పుస్తెలైనా తెంచి వెళ్తాడు. అలా సినిమా కూడా మనకి వ్యసనమైన తెలుగు వాళ్ళకి మీరు నీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతే వాడు రేపు ఇదే పని చేస్తాడు. ఏదో అమ్ముకొనైనా సినిమా చూస్తే ఏదో అమ్ముకొని బెట్టింగ్ యాప్లు చేసినట్టు. అండ్ ఇంకొకటి, ఈ ఐబొమ్మలో మీకు వచ్చే బెట్టింగ్ యాప్లు, సరే సినిమా చూద్దామని చెప్పి పక్కన ఏదో డబ్బులు వస్తాయని చెప్పి దానికి పోయి నాశనం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదైనా సరే మీరు నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ టికెట్ ధర నియంత్రించలేకపోవడం మీ ఫెయిల్యూర్. అలాగే ఇక్కడ సినిమా నెట్ఫ్లిక్స్ ఈ వెబ్సైట్స్ లో ఐబొమ్మ లాంటి వాటిని నియంత్రించలేకపోవడం కూడా మీ ఫెయిల్యూర్. అది వదిలేస్తారు, ఇది వదిలేస్తారు, హ్యాపీగా చేసుకోండి అన్నట్టు ఇచ్చేసి. కానీ రవి చేసింది దేశద్రోహం కిందకి వస్తుంది, ఎందుకంటే వృత్తి తీయాలని చెప్తా ఉన్నారు కదా. అంటే అంత వృత్తి నచ్చని విషయాన్ని మనం ఎన్కౌంటర్ చేయండి అంటే చట్టాలు ఒప్పుకోవండి. ప్రజల డిమాండ్, ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ ఫేక్ ఎన్కౌంటర్ జరిగినాయి, దాని మీద కేసు ఎదుర్కొంటున్నారు, బాధ్యులయ్యారు. జనం కోరుకున్నంత మాత్రాన నువ్వు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాని ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, అట్లా అనోనిమస్ ఎన్కౌంటర్ చేయమని అంటాను. ఒకవేళ రవి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది మెయింటైన్ చేయడానికి గ్యారంటీ ఏమన్నా సార్? దొంగతనం చేసాడు మర్చిపోతాడా బ్రదర్? రవి ఇక్కడ చిన్న చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళందరూ ఇప్పుడు దొంగతనము థెఫ్ట్ అని అంటున్నారు కదా. చాలా మందికి తెలియని విషయం, రెగ్యులేషన్ ఇంకోటి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిస్యూజ్ ఆఫ్ వెబ్సైట్ ఫస్ట్, ఆర్ మిస్యూజ్ ఆఫ్ ద కంటెంట్. మిస్యూజ్ ఆఫ్ ద కంటెంట్ కి క్రైమ్ ఏంటో చూసుకుంటే దానికి థెఫ్ట్ అన్నారు. మిస్యూజ్ వేరు, థెఫ్ట్ వేరు. నేను అందుకే చెప్పా. ఇప్పుడు ఇక్కడ నేనేం ఇక్కడ ఏం చెప్తున్నా, ఇప్పుడు సరే ఇక్కడ అంతా ఇంతమంది కూర్చున్నారు కదా. నాకు సింపుల్ క్వశ్చన్ అండి. అమెరికాలో ఒక వ్యక్తి, ఇంగ్లీష్ వ్యక్తి, అక్కడ
ప్రైమ్ దాంట్లో తెలుగు సినిమా చూసుకొని అతను రికార్డ్ చేసుకొని తన వెబ్సైట్ లో పెట్టుకున్నాడండి. సపోజ్ ఇండియాలో ఎవరో నాలాంటోడో ఆయనలాంటోడో ఎవరో సినిమా చూశారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఆయనలాంటోడు పోయి క్రైమ్ కడతాడు. సపోజ్ అనుకోండి ఎఫ్ఐఆర్ కట్టారు, బాగుంది. ఇది మొత్తం జరిగేది ఇక్కడ అమెరికాలో. ఈ పోలీసులు అక్కడికి వెళ్ళి అతను తీసుకొస్తారు. కాదు, ఇక్కడ క్రైమ్ ఎవరి మీద కట్టాలి? ఇక్కడ క్రైమ్ ఎవరి మీద కట్టాలి? నోడల్ ఆఫీసర్ మీద కట్టాలి. ఒక్క నిమిషం మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన అన్నారు కదా సార్, ఇప్పుడు మీకు తెలుసుకోండి ఇక్కడ నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఇక్కడ క్రైమ్ కట్టిన తర్వాత